హరే కృష్ణ. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము 2వ అధ్యాయము 7వ శ్లోకాన్ని ఈరోజు చెప్పుకుంటున్నాం. వాసుదేవే భగవతి భక్తి యోగా ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చాయత హైతుకం. దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు భక్తియుక్త సేవను కూర్చుట ద్వారా మనుషులు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానము మరియు జగము నుండి వైరాగ్యమును పొందుతున్నారు. హరే కృష్ణ. ఈరోజు ఈ శ్రీమద్ భాగవత శ్లోకంలో భక్తియుక్త సేవ కోసం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజన. భక్తి యోగం యొక్క ప్రయోజనం ఏమిటో ఈ శ్లోకంలో మనకి అర్థమవుతుంది. అయితే ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ఏం తెలియపరుస్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానునికి వనరింపబడు భక్తియుక్త సేవ ఒక రకమైనటువంటి భౌతికమైనటువంటి భావ ప్రేరితమైనదని కొందరు భావిస్తూ ఉంటారు. చాలామంది ఈ బయట వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, అంటే ఆధ్యాత్మిక మార్గాన్ని అభ్యసిస్తున్నటువంటి వారిలో రకరకాల విధానాలు ఉన్నాయి. కొంతమంది ధ్యానం ద్వారా మోక్షాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది తపస్సుల ద్వారా, మరి కొంతమంది యజ్ఞాల ద్వారా, కొంతమంది మంచి కర్మలు చేయడం మూలంగా, కొంతమంది ఏమంటారు దాన ధర్మాలు చేయడం ద్వారా, ఇలా భగవంతుడిని చేరుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ప్రతి ఒక్కరు కూడా ఏమనుకుంటూ ఉంటారంటే మేము చేసిందే కరెక్ట్ అనుకుంటూ ఉంటారు. కొంతమంది అంటారు మానవ సేవయే మాధవ సేవ, కాబట్టి నేను కేవలం మానవుల్ని సేవిస్తాను. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే, ఆచార్యులు, మానవ సేవ అనేటువంటిది ఎప్పుడూ కూడా సంతృప్తిని ఇచ్చేటటువంటిది కాదు. ఎందుకు సంతృప్తి ఇచ్చేటటువంటిది కాదు అంటే, మనలో ఒక 5 రకాలైనటువంటి లోపాలు ఉన్నాయి. ఏమిటి 5 రకాల లోపాలు అంటే, పదే పదే ఎప్పుడు కూడా రిపీటెడ్గా మనం తప్పులు చేస్తూ ఉంటాం. ఈ తప్పు చేసాం అనుకుంటాం, ఆ క్షణం ఈ తప్పు మూలంగా మనం నష్టాన్ని పొందే, ఏదో కష్టం వచ్చింది, జీవితంలో ఈ తప్పు మళ్ళా చేయను ఇంకా అనుకుంటాం. కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం కాస్త తగ్గిపోయి మళ్ళా సేమ్ రిపీటెడ్గా అదే తప్పు చేయాలనుకుంటాం, చేసేస్తాం. ఇది పదే పదే తప్పులు చేస్తూ ఉంటాం. తర్వాత అసమర్థమైనటువంటి ఇంద్రియాలు. మన ఇంద్రియాలు ఎప్పుడు కూడా అసమర్థంగానే ఉంటాయి, అసమర్థమైనటువంటి ఇంద్రియాలు. తర్వాత ఇతరులలో ఎప్పుడు కూడా లోపాలు చూస్తూ ఉంటాం. మనలో ఉండేటువంటి లోపాన్ని మనం ఎప్పుడు గ్రహించాం. వాళ్ళ ఈ లోపం ఉంది, వీళ్ళ ఆ లోపం ఉంది అని చెప్పి ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం. ఈ విధమైనటువంటి లోపాలు మనిషిలో, మానవుల్లో, ప్రతి మానవుల్లో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కంప్లీట్గా మనం అందరూ కూడా లోపభూయిష్టమైనటువంటి వాళ్ళమే కదా. మరి ఎవరిని సేవిస్తున్నాం మనం? లోపభూయిష్టమైనటువంటి వ్యక్తుల్ని సేవిస్తున్నాం. మనం లోపాలు కలిగినటువంటి వ్యక్తుల్ని సేవిస్తున్నాం. ఎందుకంటే ఈ జగత్తులో అందరూ లోపాలతోనే కలిగి ఉన్నారు కదా. మనలో ఏవైతే లక్షణాలు ఉన్నాయో ప్రతి మానవుల్లో కూడా అవే లక్షణాలు ఉన్నాయి కదా. మళ్ళా గురువు స్థితి వేరు. మన గురువు సాధారణమైనటువంటి వ్యక్తి కాదు, భగవంతుని యొక్క శక్తి ఆవేశావతారం అంటారు గురువుని. అంటే భగవంతుని శక్తితో ఈ జగత్తులోకి వచ్చినటువంటి వారు గురువు. అందుకని మానవుల్లో కూడా ఇవే లోపాలు ఉన్నాయి కాబట్టి, మన గురువులో కూడా ఇవే లోపాలు ఉంటాయి కాబట్టి మనం గురువుని ఎందుకు సేవించాలి అనే క్వశ్చన్ కూడా రావచ్చు మనం. కానీ గురువు వేరు, మనం సాధారణమైనటువంటి వ్యక్తులు కాదు. మనం అంటే మన జన్మ సాధారణమైనటువంటి జన్మ, కానీ గురువు యొక్క జన్మ అటువంటిది కాదు. గురువు యొక్క జన్మ అటువంటిది కాదు. శ్రీల ప్రభుపాదుల వారు ఒక సాధారణమైనటువంటి చేసేటటువంటి
10 సంవత్సరాల వ్యవధిలో 108 దేవాలయాలు నిర్మించాలనేది ఒక వ్యక్తికి సాధ్యమవుతుందా? దేవాలయాలు కాదు, 108 ఇల్లు కట్టగలమా? 10 సంవత్సరాల వ్యవధిలో 10 ఇల్లు కూడా కట్టగలమా? అలాంటిది అసాధారణమైనటువంటి పని ఆయన చేసినటువంటి అసాధారణమైనటువంటి పని. అలాగే మన గురువు గారు పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్ ఒక పాశ్చాత్య దేశస్థుడై ఉండి భారతదేశానికి రావడం. అందులో ఎటువంటి ప్రాంతం ఆయన అడుగుపెట్టారు భారతదేశంలో? బెంగాల్, వెస్ట్ బెంగాల్. అది ఎంత భయంకరమైంది ఆ ప్రదేశం. ఇప్పుడు కూడా మనం ఏమి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు సేఫ్టీగా లేవు. అక్కడ ప్రభుత్వాలు కానీ లేదంటే మరొకటి కానీ విపరీతమైనటువంటి కమ్యూనిజం భావజాలం అంతా కూడా మూర్ఖత్వం. అలాంటి ప్రదేశంలో అందులో వాళ్ళు అసలు ఇప్పటికీ కూడా మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు మన మందిరాల్లో బెంగాలీ పూజారులు, బెంగాలీ భక్తులు వస్తుంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ సేవ చేశారంటే ఒక బెంగాలీకి మరొక బెంగాలీ తయారంటే చాలు, గుడి పుట్టాలి అయిపోతుంది అంతా. అందుకే శిల ప్రభుత్వాలు చెప్తారు, ఎవరినైనా నమ్మండి కానీ బెంగాలీని నమ్మకండి అంటాడు. ఆయన యాజ్ ఏ బెంగాలీ అయ్యింది. శిల ప్రభుత్వాలు వారు బెంగాలీ అయ్యింది నమ్మకండి అంటారు. అంటే వాళ్ళు కూడా ఒక గ్రూప్గా ఉండాలనుకుంటారు ఎప్పుడు కూడా. అలాంటి సిచ్యువేషన్లో ఉండేటువంటి వ్యక్తుల మధ్య ఒక ఫారినర్ అడుగుపెట్టి మీకు అన్నీ నేర్పిస్తాను అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? ఏం నేర్చుకోవాలి? మూర్ఖం, విపరీతమైన మూర్ఖత్వం. అందులో జయపతాక స్వామి మహారాజ్ మొట్టమొదటిసారి మాయాపూర్లో అడుగుపెట్టినప్పుడు అక్కడంతా ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ బెంగాలీస్, పైపెచ్చి ముస్లిమ్స్. ఇంకా అలాంటి పరిస్థితుల్లో ఆయన ఎట్లా చేయగలుగుతారు? భయంకరమైనటువంటి వరదలు వచ్చేసి ఆ వరదల్లో ఆయన చేసినటువంటి సేవను చూసి వాళ్ళందరూ దాసోహం అయిపోయారు. ఇది సాధారణమైనటువంటి చేసే పనులు కాదు, సాధారణమైనటువంటి వ్యక్తి చేసే పనులు కాదు. మనం ఇక్కడ ఎంత ఏర్పాటు ఉంది, మంచి మందిరం ఉంది, చక్కగా రూమ్స్ ఉన్నాయి, అయినా సరే పడుకోలేకపోతున్నాడు, నిద్రపోలేకపోతున్నాడు, దోమలు కుట్టేస్తున్నాయి, చలి. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందో చూసండి. ఒక్కొక్క దోమ 4 ఈగలు కలిపితే ఎంత ఉంటుంది అంత పరిమాణంలో ఉండి రాత్రులు రక్తాన్ని పీల్చేస్తున్నాయి. ఆయన ఒక బెడ్షీట్ వేసుకొని పడుకుంటే పొద్దున్నే లేచినోడికి ఆ బెడ్షీట్ కాస్త ఎర్రగా అయిపోయిందంట, రక్తసిక్తం అయిపోయింది. అందులో వాళ్ళ శరీరం, అసలు ఆయన శరీరం తెల్లగా ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడైతే మనం చేయగలమా? ఒక బెంగాలీ పూజారిని తీసుకొచ్చాను నేను మొన్న మధ్యలో. తీసుకొస్తే ఇక్కడ చాలా చలిగా ఉంది, ఎక్కడో వెళ్ళిపోయాడు. కేవలం 4 గంటలు ఉన్నాడు అంతే. ఇది మన భక్తి స్థాయి. మనం ఉండగలుగుతున్నాము అంటే ఆచార్యులు, గురువుల యొక్క స్థాయి వేరు. మనం వాళ్ళతో పోల్చుకోకూడదు ఎప్పుడు కూడా. కాబట్టి మనం అందరూ కూడా లోపభూయిష్టమైనటువంటి వ్యక్తులమే. మనలో అనేకమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఈ లోపాలు కలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఒక లోపం కలిగినటువంటి వ్యక్తి మరొక లోపం కలిగినటువంటి వ్యక్తిని సేవిస్తున్నాడు. అందుకు సంతృప్తి లేదు. ఎలా ఉందంటే, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపిస్తున్నాడు. బాగుంటుందా? రోడ్డు దాటిస్తున్నాడు ఒక గుడ్డివాడు, మరొక గుడ్డివాడిని రోడ్డు దాటిస్తున్నాడు. ఇది మానవ సేవ అంటే. మానవ సేవ అంటే ఇది. ఏమవుతుంది మానవ సేవలో? నేను కేవలం మానవులకే సాయం చేస్తాను, మానవులకే సేవ చేస్తాను. చూస్తుంటాం మనం అప్పుడు కాశీ వెళ్తే తెలుస్తుంది. ఇడ్లీ పంపిణీ కేంద్రం అంటాడు వాడు. కేవలం ఇడ్లీ పంచుతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే మన దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు, అంటే మన ఆంధ్ర వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇడ్లీలు తింటారు బాగా వాళ్ళ దగ్గర. వాళ్ళ ఇడ్లీ వాళ్ళ నాన్నగారి పేరు మీద, వాళ్ళ తాతగారి పేరు మీద పాప ఇడ్లీ పంచుతూ ఉంటాడు. ఆంధ్ర వాడికి ఇడ్లీ దొరికిందంటే ఇంక మామూలుగా ఉండదు కదా. ఇంకా వాడు తిన్నన్ని ఇడ్లీ పెడుతూ ఉంటాడు. తినేసి వీళ్ళు ఏం చేస్తుంటారంటే, నేను ఒకసారి వెళ్ళాను, తినేసి వీళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? ఆ ఇడ్లీ తినేసి ఏం దోశలు వేయచ్చు కదా, ఎంత బాగుంటుంది, రోజు ఇడ్లీనా? ఎందుకంటే ఇది ఎవరి కోసం పెడుతున్నాడు? ఆయన యాత్రికుల కోసం పెడుతున్నాడు. కానీ ఈ రోజు తినే బ్యాచ్
చూసారా, అది వచ్చి ఇక్కడ పడిపోతుంది. అంటే మనం చేసే అన్నదానాలు, మనం ఇక్కడ అన్నదానం పెట్టడం మొదలు పెట్టాం అనుకోండి, ఈ రోజు తినే బ్యాచ్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఏం పని లేదు. పలానా టైంలో ఇక్కడ టిఫిన్ పెడతారు, పలానా టైంలో ఇక్కడ భోజనం పెడతారు, పలానా టైంలో ఇక్కడ డిన్నర్ పెడతారు, మధ్యలో స్నాక్స్ ఇక్కడ ఇస్తారు, మధ్యలో టీ ఇక్కడ ఇస్తారు. వాళ్ళ పనిదే. ఇంకా ఆడికి వెళ్ళి తింటూ ఉంటారు కూర్చొని. వాళ్ళు ఏం పని లేదు. ఏమవుతుంది? నువ్వు మానవ సేవ చేస్తున్నావా, మానవ సేవ చేస్తున్నావా, ఏది సేవ చేస్తున్నావు? సోమరి కోతుల సేవ చేస్తున్నావు. అంటే సమాజానికి పనికిరానటువంటి వ్యక్తులు తయారు చేస్తున్నాం మనం ఈ సమాజాన్ని సేవించడం మూలంగా. కాబట్టి ఈ లోపాలు కలిగినటువంటి వ్యక్తుల్ని సేవించడం మూలంగా ఏమవుతుందంటే, వాళ్ళందరిలో లోపాలు ఉండడం మూలంగా మనం ఏం చేస్తామంటే సంతృప్తిని పొందలేము. 10 రోజులు చేస్తాం, నెల రోజులు చేస్తాం, 3 నెలలు చేస్తాం, 6 నెలలు చేస్తాం, సంవత్సరం చేస్తాం, ఒక 5 సంవత్సరాలు చేస్తాం, ఇంకా విరక్తి వచ్చేస్తాం. కానీ భగవత్ సేవ అలా లేదు కదా. భగవత్ సేవ ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉందంటే, ప్రతి క్షణం అమృతం, ప్రతి క్షణం అమృతాన్ని ఆస్వాదిస్తున్నాం. నామజపం చేస్తున్నాం ఇప్పటి నుంచో. ఈ నామం చేసినప్పుడు మనకేమైనా విరక్తి వచ్చిందా? ఎన్నాళ్ళు చేస్తాం, ఈ జపం పక్కన పెట్టేద్దాం ఇంకా అనిపించిందా? అనిపించిందంటే మనం ఇక్కడ ఉన్నాం. ఇంకా ఇక్కడ ఉన్నాం అనిపించిందంటే బయట ఎక్కడ తిరుగుతాం. సో మనకి చేసే కొద్ది ఇంకా ఆస్వాదన కలుగుతుంది. భగవత్ సేవ చేస్తున్నాం, చేసే కొద్ది ఇంకా బాగా చేయాలనిపిస్తే మనం భక్తిలో ఎదుగుతున్నాం. లేదు, మనకేం అలా అనిపించట్లేదు, ఏదో రకంగా తప్పించుకుందాం. ఎవడో చెప్పినప్పుడు తప్పించు తిరుగువాడు జన్యుడి. మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామంటే మనమేమి ఆస్వాదించట్ల, ఆ రుచి లేదు మనకి. కాబట్టి అన్ని మార్గాల్లో అత్యుత్తమమైనటువంటి మార్గం ఏది అంటే ఉత్తమమైనటువంటి భక్తియుక్త సేవ. ఆ భక్తియుక్త సేవని మనం ఆస్వాదించగలగాలి అంటే ఏం చేయాలి? ఒకటి, చక్కగా భగవన్నామం చేయాలి. రెండోది, శ్రవణం బాగా చేయాలి. మూడోది, భక్తి సేవ చేయాలి. ఈ శరీరాన్ని ఉంచి సేవ చేయాలి. ఈ 3 జరగట్లేదు అంటే మనం ఆ టేస్ట్ని రుచి చూడాలి. తేనె సీసాన పైన నాకితే రుచి తెలుస్తుందా? ఏం చేయాలి? ఆ మూత ఓపెన్ చేసి దాని టేస్ట్ వస్తే అప్పుడు తేనె రుచి మనకు తెలుస్తుంది. పైన నాకినంత మాత్రాన మనకు టేస్ట్ తెలియదు. సో అదేవిధంగా ఆధ్యాత్మిక మార్గంలో నేను ఉన్నాను అని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. నేను హరే కృష్ణ భక్తుడిని చెప్పుకుంటే ప్రయోజనం లేదు. ఆస్వాదించాలి. అప్పుడు మనం ఎవరికి చెప్పాల్సిన పనిలా, మనల్ని చూసిన వెంటనే ఆహా, ఇది చూడగానే నాకు నామం చేయాలనిపిస్తుంది, భగవన్నామం చేయాలనిపిస్తుంది. మనల్ని చూసిన వెంటనే స్వామి ఏమైనా కృష్ణుడి కోసం చెప్పండి ఒక 5 నిమిషాలు అని అడుగుతారు. కానీ అడగట్లేదంటే మనమే రుచి చూడట్లేదు. అట్లా ఏం అడుగుతారు వాళ్ళు? అందుకని ఈ భౌతికమైనటువంటి భావ ప్రేరేపితమైనటువంటి వ్యక్తులు కొంతమంది, అంటే భౌతిక భావాలు కలిగినటువంటి వాళ్ళు భౌతికమైనటువంటి ఎంజాయ్మెంట్స్ వాళ్ళకి కావాలి. అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఈ భక్తియుక్త సేవ అనేటువంటిది ఒక భౌతికమైన కార్యంగా ప్రేరేపించబడతారు. అంటే వాళ్ళు ఎలా అంటే భక్తి మార్గం కూడా ఒక భౌతికమైన, అంటే నేను సినిమాకి వెళ్ళడం భౌతికం, హోటల్కి వెళ్ళడం భౌతికం, అలా రోజులో అనేకమైన కార్యాలు భౌతికమైనవి చేస్తాం. వాళ్ళు ఆ కార్యాలలో ఒకటిగా మార్చేసుకుంటారు భక్తి సేవలు. గుడికి వెళ్ళడం అంటే భౌతికం అనుకుంటారు. నిజానికి మన జీవితంలో మనకి ఆనందకరమైనటువంటిది, నిజమైన ఆనందాన్ని ఇచ్చేటటువంటిది ఇదే భక్తి సేవే. కానీ మన వాళ్ళందరూ ఏం చేస్తారు? అందరూ కూడా చూడండి, ఎక్కడ లేని భక్తులందరూ ఈరోజు తయారైపోతారు. ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలని చెప్పి, వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళాలని ఎక్కడ లేని భక్తులు తయారైపోతారు. సో కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు భౌతికమైనటువంటి కార్యాలలో ఇది కూడా ఒక భాగం అయిపోయింది అంతే. దీంట్లో ఏమీ రుచి లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. రుచి లేదు, ప్రేమ లేదు. కొంతమంది చూడండి, సోమవారం నేను శివాలయానికి వెళ్ళిపోవాలి, మంగళవారం భక్తులు మంగళవారం అక్కడికి వెళ్ళిపోతారు. గురువారం భక్తుల సంగతి చెప్పాల్సిన పని లేదు, అలాంతా వేరే. ఇంకా శుక్రవారం భక్తులు శుక్రవారం వెళ్ళిపోతారు, శనివారం భక్తులు శనివారం.
ఈ శనివారం భక్తుల్లో స్పెషల్ ఏంటంటే ఆ ఉపవాసాలు కూడా చేస్తారు. ఏంటి ఏం ఉపవాసాలు? ఒక పూటే తింటామండి వాళ్ళు అంటారు, దోశలు వేసుకొని తింటారు. అసలు నేను తిన్నండి అంటే దాని అర్థం ఏంటి? ఇది ఆపేయాలి, దీన్ని కట్టేయాలి కదా. ఇది ఇటువంటి వ్యక్తులు, ఇది ఎక్కడ భక్తి అవుతుంది? ఇది ఎక్కడ భగవంతుడి పట్ల ప్రేమ అవుతుంది? అది ఏమవుతుందంటే భౌతికమైనటువంటి కార్యాలలో ఒక కార్యం అయిపోతుంది. దాని మూలంగా మనకు వచ్చేది లేదు, చచ్చేది లేదు. ఏమి ఇటువంటి భక్తి మూలంగా మనకేం వచ్చేది లేదు. సినిమాకి వెళ్తున్నాం, ఏమైనా వస్తుందా? ఏమైనా లాభం వస్తుందా? ఖర్చే కదా. హోటల్కి వెళ్తున్నాం, ఏమైనా లాభం వస్తుందా? గుడికి వెళ్తున్నాం, మనకేం లాభం లేదు కదా. ఎందుకంటే నువ్వు ఆస్వాదించినప్పుడు ఉపయోగం ఏముంది? ప్రయోజనం లేదు. అందుకని వాళ్ళు అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ఇది భౌతికమైనదే అని వాళ్ళు కూడా తెలియజేస్తారు. అంతే. ఆదివారం, అసలు ఆదివారం అంటేనే మన యొక్క సనాతన సాంప్రదాయంలో తొలి వారము, వారానికి తొలి రోజు. అది సూర్య భగవానుడికి ఎంతో ప్రియమైనటువంటి రోజు. సూర్యుని యొక్క శక్తి సంపూర్ణంగా ఆ ఆదివారంలో ఇమిడి ఉంది. అటువంటి రోజు మనం చేయకూడని పనులు చేస్తాం. మన భారతీయ సంస్కృతిలో ఇవేమీ లేవు. ఒకప్పుడు ఈ బ్రిటిష్ సంస్కృతి వచ్చినప్పుడు, ఈ ఇస్లామిక్ సంస్కృతి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మన భారతీయుల్లో ఎందుకు ఎంత శక్తి ఉంది అని చెప్పి ఆ శక్తిని క్షీణించడానికి వాళ్ళు ఏం చేశారు? మన మీద ఇటువంటి ప్రభావాలన్నీ చూపించారు. ఆదివారం మాంసం తినడం, స్నానం చేయకపోయినా పర్వాలేదు అనడం, ఇలాంటి పనులన్నీ కూడా, చెడు అలవాటు, చెడు వ్యసనాలు, ఇవన్నీ కూడా. వాడెవడో మందు కనిపెట్టాడు, తప్పులేదు, పాపం వాడేదో కనిపెట్టాడు. కానీ ఇంకా భయంకరమైన మందు కనిపెట్టారు కదా ఈ బ్రిటిష్ వాళ్ళు. ఇప్పటికీ మన యొక్క గ్రామాల్లో, ఈ ట్రైబల్ ఏరియాల్లో అదే పండిస్తున్నారు. టీ, కాఫీ, అది మందు కన్నా భయంకరమైనటువంటిది, మద్యం కన్నా భయంకరమైనటువంటిది. ఎంత ఎక్కడైనా చూస్తున్నాం మనం, ఈ మద్యం ఎడిక్షన్ నుంచి తగ్గించబడును అని పెడతారు. టీ ఎడిక్షన్ నుంచి ఎవరైనా తగ్గించగలుగుతారా? అసలు అది వ్యసనం అనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. అంత మన నరాల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తారు. అది ఇంటికి అతిథి వస్తే ముందు ఇప్పటికి బయటికి వెళ్తుంటాం, ఇంత ఆధ్యాత్మికంగా ఉంటాం. ఇస్కాన్ వాళ్ళు టీ కాఫీలు తాగదని తెలుసు, ఉల్లిపాయ తినడం తెలుసు, పైపెచ్చు కొద్దిగా టీ తాగనంట, కొద్దిగా టీ తాగనంట. అలాంటి వ్యక్తులు అంటే సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తుందో. అంటే దీని అంతటికీ కూడా కారణం ఏంటంటే మనకి భక్తి లేకపోవడం, శుద్ధ భక్తిని మనం ఆస్వాదించకపోవడం. కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఎంత విచిత్రం ఏంటంటే ఆరోగ్యాన్ని మనం పరిరక్షించాల్సినటువంటి డాక్టర్లు పేషెంట్ల ప్రభావం ఎక్కువైపోతే ఒక్క నిమిషం టీ తాగి వస్తానండి. అందుకని చెప్తారు అత్యుత్తమమైనటువంటి విధానం ఏంటంటే భక్తి యోగా. భక్తి యోగా ఎందుకు భక్తి యోగా ఉత్తమమైందంటే దీంట్లో ఏముంది? భక్తి యోగంలో ఇక్కడ ఏం చెప్తున్నారు? 2 విషయాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానము, 2 వైరాగ్యము. జ్ఞానం ఉంటే దాని వెనకే వైరాగ్యం ఉంటుంది, దాని వెనకాల వైరాగ్యం ఉంటుంది. అలాగే జ్ఞానంతో పాటు దాని వెనకాల మరొకటి కూడా వస్తుంది. ఏంటో తెలుసండి? అహం. ఈ అహం అనేటువంటి మెట్టుని మనం దాటగలిగితే వైరాగ్యం అనే స్థాయికి వెళ్ళిపోతాం. జ్ఞానము ఏంటి? ఉదాహరణకి నాకేదో 2 మాటలు తెలుసు. ఇస్కాన్లో అంటే ఈ కృష్ణ చైతన్యంలో ఎంత బ్యూటీ అంటే అప్పుడు వరకు ఎవరైనా మాట్లాడాడు, కానీ ఒక్కసారి కృష్ణ చైతన్య రుచి ఎప్పుడైతే ఆస్వాదించగలుగుతాడో వాడు ప్రవచనం చెప్పగలుగుతాడు, 10 మందికి కృష్ణ తత్వాన్ని చెప్పగలుగుతాడు. అప్పుడు ఎప్పుడైతే మనం చెప్పడం మొదలు పెట్టామో, ఎప్పుడైతే మనం మాట్లాడటం మొదలు పెట్టామో ఏమవుతుంది? అందరూ మనం చూసి ఆహా 10 చెప్తున్నారంట. వెంటనే ఏమవుతుంది? అహం వస్తుంది. అహం నుంచి బయటికి తొలగిపోతాం.
సో కాబట్టి భక్తియుక్త సేవ ఎంత ఉత్తమోత్తమైనది అంటే మనలో ఉండేటువంటి అహాన్ని తొలగించి వైరాగ్య స్థాయికి మనల్ని తీసుకెళ్ళగలుగుతుంది, వైరాగ్య స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది. కాబట్టి కేవలం భక్తియుక్త సేవ మాత్రమే వైరాగ్య స్థాయికి తీసుకెళ్ళగలుగుతుంది, కానీ ఇంక ఏ విధానం తీసుకెళ్ళలేదు. ఇంక ఏ విధానం, కర్మయోగం కానీ, జ్ఞానయోగం కానీ, ధ్యాన యోగం కానీ, లేదంటే ఇంకో మరొకటి కానీ ఏది కూడా మనం వైరాగ్య స్థితికి తీసుకెళ్ళలేదు. ఇక్కడ అదే చెప్తున్నారు. జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చాయదహైతుకం. వైరాగ్యంతో కూడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనల్ని ఏం చేస్తుంది? ఉత్తమమైనటువంటి భక్తి యోగం అనే స్థితికి తీసుకెళ్తుంది. మనకు తెలుసు రావణుడి దగ్గర కూడా చాలా జ్ఞానం ఉంది. అది ఎటువంటి జ్ఞానము? వైరాగ్యంతో కూడుకున్నటువంటి జ్ఞానం లేదు, అహంకారంతో కూడుకున్నటువంటి జ్ఞానం ఉంది. అహంకారంతో కూడుకున్నటువంటి జ్ఞానం. అందుకని ఎప్పుడు కూడా శ్రీల ప్రభుపాదులు వారు చెప్తారు, భక్తి మార్గంలో మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అంటే, ఏ విధమైన నడవడిక కలిగి ఉండాలంటే భక్తి మార్గంలో మొదటి రోజు విద్యార్థి ఎలా ఉండాలంటే, ఇప్పుడు కూడా స్కూల్లో జాయిన్ అయినప్పుడు మనం మొదటి రోజు ఎలా ఉంటాం? ఎలా ఉంటామంటే మనకేం తెలియదు, స్కూల్లో ఎవరు పరిచయం లేదు, చాలా వినయంగా చాలా ఒబీడియంట్గా ఉంటాం. అలా భక్తి మార్గంలో రోజు అలాగే ఉండాలి. అలా ఉండగలిగితే మనం ఈ భక్తి యోగం అనే స్థాయికి వెళ్ళగలుగుతాం. కానీ మనం 2 రోజులైతే మనం సీనియర్ మోస్ట్లీ ఒకటి చేయడం, ఎవరిని పట్టించుకో, వినడానికి ప్రయత్నించం, అందరూ మన మాట వినాలనుకుంటాం. శ్రీల ప్రభుపాదులు వారు అలా అనుకుంటే ఈ ఇస్కాన్ ఉద్యమాన్ని ఇంత స్థాయికి తీసుకెళ్ళగలిగారు. శ్రీల ప్రభుపాదుల వారికి ఎంతో మంది వచ్చి ఎన్నో సలహాలు ఇస్తుంటే ఆయన ఏమన్నారు తెలుసండి? ఆ సలహాలు ఇస్తుంటే బహుశా నా గురువు గారు ఈయన ద్వారా నాకు చేపిస్తున్నారేమో అనుకున్నారు. అది మనం నేర్చుకోవచ్చు. అందుకని అటువంటి జ్ఞానం ఉంటే, వైరాగ్యంతో కూడినటువంటి జ్ఞానం ఉంటే భక్తి యోగం ప్రాప్తిస్తుంది. అహంకారంతో కూడినటువంటి జ్ఞానం ఉంటే మనల్ని దిగజారినటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఇది మనం తెలుసుకోవాలి. అందుకని ఈరోజు శ్లోకంలో ఇదే మనకి తెలియపరుస్తున్నారు. వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత. భక్తి యోగం మనకి ప్రాప్తించాలి, మనం పొందాలి అంటే ఆ వాసుదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుని పట్ల భక్తి యోగాన్ని మనం పొందాలి అంటే మనకు కావాల్సింది వైరాగ్యంతో కూడినటువంటి జ్ఞానం కావాలి. వైరాగ్యం అంటే ఉదాహరణకి ఎలా ఉండాలంటే చైతన్య మహాప్రభువు చెప్తారు. ఏ విధంగా ఉండాలంటే తృణాలపై సునీచైవ పరో వివసహిష్ణున అమానీన మానవేన కీర్తనీయ సదా హరి. ఇంకో విషయం కూడా చెప్తారు. నదనం నజనం నసుందరి కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి అహైతి. ఏం చెప్తారు? నదనం, నాకు ధనవద్దు, జనవద్దు, జనవద్దు, జిందాబాద్ అనేటువంటి జనవద్దు. నదనం నజనం నసుందరి, సుందరుల యొక్క సంగతి కూడా వద్దు. నా కవితాంబ జగదీశ కామయే అంటే కవితా శక్తిని కూడా నేను కోరుకోవట్లేదు. అంటే నన్ను పొగడాలి, వీళ్ళు పొగడాలి, వాళ్ళు పొగడాలి. కానీ భక్తి మార్గంలో ఆల్మోస్ట్ మనం చేసేది ఇవే కదా. నేను భక్తి మార్గంలోకి వచ్చేస్తే నాకు ధనం ఎలా? చాలామందికి మనం అవకాశం ఇస్తుంటాం. టెంపుల్లో రండి, పూర్తి సమయం కేటాయించండి, మీకు కావాల్సినవన్నీ మేము చూసుకుంటా ఉంటే వాడు తెగ ఆలోచించేస్తున్నాడు. బయటకు వెళ్తే కోటీశ్వరుని అయిపోతానేమో అని ఆలోచించేస్తుంటాడు. బయట వాడు ఎంత ఇస్తున్నాడో మనం కూడా అంతే ఇచ్చి చక్కగా మంచి వసతి ఇచ్చి ప్రసాదం పెట్టి మంచిగా అన్ని చూసుకుందామరా అనుకుంటే వాడు ఆలోచన అంతా వేరేగా ఉంటుంది. రేపు పొద్దున్న నేను ఆ ఫ్యాక్టరీకి యజమాని అవ్వకపోనా, దానికి CEO అయిపోనా, నేను ఇవాళ పని చేస్తుంటాడు మా కంపెనీలో. రారా నాయన భక్తి చేసుకో, చక్కగా ఇక్కడ ఉండరా నాయన అంటే నేను రేపు పొద్దున్న ఆ ఫ్యాక్టరీకి కొనేపోనా, దానికి యజమాని అయిపోనా అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే అంటే కనీసం ఈ భక్తి మార్గం ఎంత సున్నితమైనటువంటి అంశం అంటే కనీసం భక్తులు కూడా అర్థం చేసుకోలేరు. అంటే భక్తి చేసేటటువంటి వాడే అర్థం చేసుకోకపోతే బయట వాడి సంగతి ఏం చెప్పండి. నా ధనం కావాలనుకుంటున్నాం మనం భక్తుడిగా ఉన్నాం, ఒక 10,000 రూపాయలు కట్ట దొరికింది అక్కడ, ఏం చేస్తాం? వదిలేస్తామా? మంది కాదు అని వదిలేస్తామా? వదిలేం కదా. నిజం చెప్పండి, ఏం చేస్తాం? ఉండిలో వేస్తామా? ముందు దేవుడి సంగతి పక్కన పెట్టండి, ముందు మన సంగతి చూద్దాం అనుకుంటాం. ఏమీ కాదు, డ్యూటీ అయినా ఎవరైనా ఇదే చేస్తారు. నజనం ఎవరైనా పొగుడుతున్నాడు మనల్ని పిలిచి, సార్ ప్లీజ్ దయచేసి పొగడకండి అని ఎవరైనా అంటామా మనం? మీరు ఎంత బాగా కీర్తన చేస్తారండి అనగానే అంటావా లేదా? నవ్వుతావా లేదా? ఈ మధ్య కొద్దిగా గొంతు బాగాలేదు, ఇంకా బాగా చేసేవాడిని అంటాం. ఎవడన్నా ఇదే మాట్లాడతారు. నా సుందరి, ఆడవాళ్ళ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. మగవాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. కాదంటావా? కాదంటామా? చెప్పండి. ఎంతో విచిత్రం. ప్రభుపాదులు ఒక సిస్టమ్ పెట్టారు మన ఇస్కాన్. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే ప్రచారం చేయాలి, మగవాళ్ళకి మగవాళ్ళే ప్రచారం చేయాలి. అంటే ఎంత విచిత్రం అంటే ఈ ఆడవాళ్ళకి మధ్య సెట్ అవ్వదు, సరిగ్గా సెట్ అవ్వక ఆవిడ చెప్తే నేనేది గెలుగుడ్డు ఏమంటారు దాన్ని, ఈగో అంటారు. అందుకని ఎవరన్నా ప్రభు చెప్తే వీళ్ళు ఇష్టపడుతుంటారు. అలాగే మన ప్రభుస్ కూడా చాలామంది అతను చెప్తే నేనేదేంటి, ఎవరైనా కూర్చొని పాపం మాతాజీ కూర్చొని చెప్పారంటే వింటూ ఉంటారు. ఇది ఎక్కువ ఉంటుంది. అదే మరి ప్రభుపాదులు అదే చంద్రమామ చెప్తారు, నా సుందరి నా కవితాంబ జగదేశ కామయ్య. అందరూ నన్ను పొగడాలి, నన్ను చూడాలి. అసలు ఎవరన్నా డివోటీస్ ఇది నాకు వద్దు అనుకుంటున్నామా? అందుకు మనం ఆస్వాదించలేకపోతున్నాం. ఎవరైనా మీరు కావచ్చు, మరో మీరు కావచ్చు, ఎవరైనా సరే మనం ఆ స్థాయికి వెళ్ళలేకపోతున్నాం. కారణం ఏంటంటే తేనె సీస బయట నాపుతున్నాం, మనం కృష్ణ చైతన్యాన్ని బయటే నాపుతున్నాం, మనం రుచి చూస్తున్నాం, తెలియట్లేదు మనకి. అందువల్ల ఇంకా ఇక్కడే ఉంటున్నాం, మనం ఉన్నత స్థితికి వెళ్ళలేకపోతున్నాం. సో కాబట్టి ప్రభుపాదుల వారు కొన్ని చాలా ఎంతో అంటే ఇస్కాన్ని ఒక 50 సంవత్సరాలు, ఒక 10,000 సంవత్సరాల వరకు సరిపోయే విధానాన్ని మనకి ఇచ్చేసారు చాలా ప్రభుపాదుల వారు. దాన్ని ఫాలో అయితే భక్తి హ్యాపీగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం చలేసేస్తుంది విపరీతంగా, ఏం చేస్తాం? చలికి రక్షణగా మంచిగా ఇల్లు కట్టుకుంటాం, మంచిగా అన్నీ కప్పుకుంటాం. మరి భక్తికి కూడా రక్షణగా ఏం అవసరమో అవన్నీ పెట్టుకోవాలి కదా. భక్తికి రక్షణ ఏంటి? ఎవరు నన్ను పొగడకూడదు. అలాగని మనం భక్తుల్ని పొగడడం మానేకూడదు. మనం చూస్తుంటాం బయట రాజకీయ నాయకులు, వాడు ఎంత వెధవైనా సరే వాడిని పొగుడుతూ ఉంటారు, వాడు ఎంత వెధవైనా సరే. కానీ భక్తుల్ని పొగడాలి, కానీ మనం పొగిడించుకోకూడదు. ఎంత బాగుందో చూడండి. మనం పొగడాలి, కానీ ఎవరికి వాడు నన్ను పొగడండి రా అని చెప్పి పొగిడించుకోకూడదు. భక్తుల్ని గొప్పవాడు అని మనం పూజించాలి, పొగడాలి. సో కాబట్టి ఈ భక్తి మార్గంలో బ్యూటీ, ఆనందము, అందము ఏమిటి అంటే చక్కగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో అవ్వడము. చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి నదనం నజనం నసుందరి కవితాంబ జగదీశ కామ్యే ఈ మార్గాన్ని ప్రతి ఒక్కరిని కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలో ఎంకరేజ్ చేయాలి. ఎవరికి ఏ టాలెంట్ ఉంటే ఆ టాలెంట్లో మనం యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్ అలా శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు. ఇస్కాన్కి 4 స్తంభాలు, అందులో ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్, యూటిలిటీ ఈజ్ ద ప్రిన్సిపల్, ఇంకోటి బుక్స్ ఆర్ ది బేసిస్, తర్వాత ప్యూరిటీ ఈజ్ ద ఫోర్స్,
యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్, బుక్స్ ఆర్ ది బేసెస్. మరొకటి సో అందులో యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఏంటి మీలో టాలెంట్? ఏం బాగా చేస్తారు మీరు? వంట, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. ఆ టాలెంట్ని కృష్ణుడి కోసం ఉపయోగించండి. మనలో ఒక్క టాలెంట్ ఉన్నా దాన్ని బయటికి తీస్తే కృష్ణుడు ఎటువంటి వాడంటే మనం అన్నింటిలో బెస్ట్గా తయారు చేసేస్తాడు కృష్ణుడు. ఒక్కోసారి చూస్తుంటాం మనం ఇస్కాన్కి రాకముందు ఏమీ రావు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత బెస్ట్ గొప్ప వ్యక్తిగా మారిపోతాడంటే అన్నీ చేసేస్తాడు. కుకింగ్ చేసేస్తాడు, డ్రైవింగ్ చేసేస్తాడు, కీర్తన చేసేస్తాడు, ప్రవచనం చెప్పేస్తాడు, పూజ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అప్పుడప్పుడు చూస్తుంటాం, మా ఇంట్లో నేను టీ పెట్టడం కూడా రాదండి, ఇక్కడ ఏంటో డివోటీస్ 100 మందికి వంట వండేస్తున్నాను అంటాం. అలా తయారు చేస్తాడు కృష్ణుడు. మనలో ఉండేటువంటి శక్తిని బయటికి తీస్తాడు. మనం కాస్త బయటికి తీయాలంటే వేడి నీళ్ళు పెట్టడం రాదు చాలామందికి. వేడి నీళ్ళు పొయ్యి మీద పెట్టండి అంటే డైరెక్ట్ పాత్ర లేకుండా పెడతారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టేస్తారు, డైరెక్ట్ తీసుకెళ్ళి. అలాంటి వేడి నీళ్ళు పెట్టండి అంటే హీటర్ స్విచ్ ఆన్ చేయాలా అని అడుగుతారు. పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టండి అంటే. సో భగవంతుడు మనకి అంత గొప్ప విషయాన్ని మనం నేర్పిస్తాడు, బయటికి తీస్తాడు. బట్ మనం సిద్ధమవుతాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవత మహాపురాణానికి, జగద్గురు శిల ప్రభుపాదానికి ఘోర ప్రేమనందే.